జగన్ ప్రభుత్వం వల్లే రోడ్లకు ఈ దుస్థితి. ఎమ్మెల్యే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వం వల్లే రోడ్లు అధ్వాన స్థితికి చేరాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో రోడ్ల ఆధునీకరణ పనులను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు మరమ్మతు పనులను అడ్డుకునే అనైతిక చర్యలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హితవు పలికారు. గత 5 సంవత్సరాలు రోడ్లపైన ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారిన పరిస్థితిని చూసాం. ముఖ్యంగా ఏదైతే కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు ఉందో, ఈ కెనాల్ రోడ్డు దుర్భరమైన పరిస్థితిలో ఉండి అసలు పాదచారులు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం జరిగింది. ఇది దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇక్కడ అటువంటి నేపథ్యంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్ల రూపాయలతో గుంతలు పోడ్చాలి, గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సంక్రాంతి నాటికి తీర్చిదిద్దాలని ఆలోచన చేయడం, దానిలో కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 80 లక్షల రూపాయలతో ఒక రీచ్ అనపర్తి నుంచి ఎక్కువేలు వరకు గోతులు పూడ్చడం జరిగింది. ఇవాళ అనపర్తి నుంచి రాజమండ్రి వైపు, అదేవిధంగా ఎక్కువేలు నుంచి జోడునాగాల తూము వరకు దీన్ని దాదాపు 5 కోట్ల రూపాయలతో ఈ ప్యాచ్ చేయాలన్నది ఇవాళ కాంట్రాక్టర్ గానీ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు కానీ చెప్పారు. అదనంగా ఇంకో 1 కోటి రూపాయలు కూడా అవసరం అవుతుంది. అదనంగా 1 కోటి రూపాయలు వచ్చినట్టయితే ఇక్కడ మరింత మెరుగ్గా ప్యాచప్ చేయడం జరుగుతుందనేది వాళ్ళ ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అదనంగా 1 కోటి రూపాయలు వచ్చే విధంగా చేసి ఏదైతే ఇక్కడ అనపర్తి నుంచి ద్వారపూడి వరకు అదేవిధంగా కడియం, ఏదైతే అనపర్తి నుంచి రాజమండ్రి వెళ్లే వాళ్ళకి వెసులుబాటు కలిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బెక్కవల నుంచి జోడునాథాల తూము వరకు కూడా ఈ టెండర్ లోనే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక వారం 10 రోజుల్లో ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కనీసం 9 రూపాయలు కూడా ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితి. ఆ రోజు వైసీపీ నాయకులు కెనాల్ రోడ్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారని మాట్లాడడం జరిగింది. మరి అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నారో, అవగాహన లేక మాట్లాడారో తెలియదు కానీ రోడ్లను బ్లాక్ లిస్ట్ లో ఎక్కడ పెట్టరు, కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్ లో పెడుతుంటారు తప్పించి. ఆ విధంగా ఇవాళ ప్రజలు ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇవాళ ఏదో విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. దీన్ని ఎప్పటికే పీపీపీ మోడల్లో అభివృద్ధి పరచాలనేది రాష్ట్ర ప్రభుత్వం స్థూలప్రాయంగా నిర్ణయం తీసుకోవడం, సర్వే కోసం 7 రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7 రోడ్ల సర్వే కోసం 32 కోట్లు విడుదల చేస్తూ జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలనేది కూడా ఆలోచన జరుగుతూ ఉంది. ఏ విధంగా అయినా కెనాల్ రోడ్ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం, అదే చుట్టుపక్కల మండపేట గాని, పెద్దాపురం గాని, రాజమండ్రి రోడ్లు అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా, ప్రయోజనకరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతాం. ముఖ్యంగా ఇది ఏదైతే ఇప్పుడు ఈ టెండర్ సంబంధించిన వర్క్ ఉందో, ఇది చాలా ప్రయాసతో కూడుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒక కాంట్రాక్టర్ దీనికి టెండర్ వేయడం, ఆయనకి కొన్ని వ్యక్తిగత సమస్యలు